హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఈరోజు జనవరి 1 కదండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. నేను జనవరి 1 సందర్భంగా నేను మా ఇంట్లోకి లంచ్ స్పెషల్స్ ఏమేమి చేస్తున్నానంటే కేసరి, ఎగ్ బిర్యానీ, నెక్స్ట్ చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ కేసరి ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఒక కడాయి పెట్టుకొని దానిలోనికి నెయ్యి వేసుకొని దానిలోనికి బాదం, నెక్స్ట్ కొబ్బరి వేసుకొని బాగా వేయించుకోవాలి, దూరగా వేయించుకోవాలి. వీటిని పక్కనికి తీసుకోవాలి. అదే కడాయిలోకి ఇంకా కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనెను వేసి మనము ఉప్మా రవ్వను బాగా ఎర్రగా వేయించుకోవాలి. నేను 1.5 గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఈ ఉప్మా రవ్వను బాగా ఎర్రగా వేయించి పక్కనకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఒక కడాయిలోకి గ్లాసుకు 2 గ్లాసులు చొప్పున 3 గ్లాసుల వాటర్ సరిపోతాయి, కానీ 1 గ్లాస్ ఎక్స్ట్రా వేసానండి. ఎందుకంటే కేసరి అనేది మెత్తగా ఉండడం కోసము 4 గ్లాసుల వాటర్ వేసి ఆ కడాయిలోకి మనము బాగా వేడి అవ్వనివ్వాలి. బాగా వేడి అవ్వనిచ్చాక మనం దానిలోనికి ఉప్మా రవ్వ వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఎగ్స్ ఉడకబెట్టి పెట్టుకున్నానండి. నెక్స్ట్ నేను ఇక్కడ బఠానీలు కూడా ఉడకబెట్టుకున్నాను తినడం కోసము. ఈ విధంగా నీరు బాగా మరుగు వచ్చిన తర్వాత మనము ఉప్మా రవ్వను వేసి బాగా కలియబెట్టుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం బాగా కలియబెట్టుకోవాలి. ఇంకా రవ్వ మొత్తం మెత్తగైన తర్వాత మనము 1.5 గ్లాసు చక్కెరను యాడ్ చేయాలి. మీకు తగిన చక్కెరను యాడ్ చేసుకోండి. నెక్స్ట్ బాగా చక్కెర మొత్తము రవ్వలో కలిసిపోయేంత వరకు కలియబెట్టుకోవాలి. ఈ విధంగా కలియబెట్టుకున్న తర్వాత మనము దానిలోనికి వేయించి పెట్టుకున్న కొబ్బరి, నెక్స్ట్ బాదమును వేసి నెక్స్ట్ కేసరి కలర్ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అవుతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తయారు చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో. ఎగ్ బిర్యానీ చేసుకోవడానికి ఎగ్స్ను ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దానిలోనికి నూనె వేసి ఎగ్స్ను బాగా ఎర్రగా వేయించుకోవాలి. కొద్దిగా ఎర్రగా వేగితే మనకు టేస్టీగా ఉంటాయండి. ఎర్రగా వేయించుకున్న తర్వాత మనము పక్కనకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము అన్నమును వంచుకోవడానికి పక్కన ఒక సెరవలో నీరు పోసుకొని కొద్దిగా ఎక్కువ దానిలోనికి మనము చెక్క, లవంగ, యాలకులు, కొద్దిగా నూనె వేయాలి. ఎందుకంటే అన్నం పొడిగా రావడానికి ఎసురు పెట్టుకుంటున్నాము. ఈ విధంగా ఎసురు పెట్టుకొని ఒక స్టవ్ మీద ఉంచుకోవాలి. నెక్స్ట్ మనము బిర్యానీ చేయడానికి పుదీనా, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ ఇవన్నీ కోసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ మనము ఎగ్స్ను పక్కకు తీసేసి దానిలోనికి మనము ఎర్రగడ్డలు, నెక్స్ట్ పచ్చిమిరపకాయ వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. కొద్దిగా ఎర్రగా వేయించుకుంటే మనకు టేస్ట్ బాగా ఉంటుందండి. మనం చికెన్ బిర్యానీని ఏ విధంగా చేసుకుంటామో అదే ప్రాసెస్లో చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఇక్కడ పక్కనేమో బియ్యము ఉడకబెట్టుకోవడానికి ఎసురును మరిగించుకోవాలి. దానిలోనికి చెక్క, లవంగాలు, యాలుక, బిర్యానీ ఆకు వేసి మరిగించుకోవాలి ఎసురు. నెక్స్ట్ ఇక్కడ ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత దానిలోనికి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనము దానిలోనికి పుదీనాను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పుదీనాను యాడ్ చేసి పుదీనా కూడా బాగా నూనెలో మరిగేంత బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఈ ఎసురులో కూడా మనము కొద్దిగా పుదీనాను యాడ్ చేయాలి. ఈ పుదీనా అనేది బాగా నూనెలో వేగితే కనుక మంచి స్మెల్ అనేది వస్తుంది. మనం నెక్స్ట్ ఇక్కడ ఏమో మసాలాలను వేయాలండి. ఇది గరం మసాలా, కారం పొడి, పసుపు, ధనియాల పొడి ఇవి 4 కలిపి మనం వేయాలి. ఇందులోకి మనం కొద్దిగా బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోవాలి. అది మిస్ అయిందండి క్లిప్. నెక్స్ట్ చెక్క, లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలు బాగా వేగేంత వరకు మనం నూనెలో వేయించుకోవాలి. ఇక్కడ ఎసురు అనేది బాగా
కాగింది కదండి. ఈ ఎసురులోకి మనము నానబెట్టుకున్న 3 గ్లాసుల బియ్యాన్ని దీనిలోనికి వేసి బాగా మరగబెట్టుకోవాలి. నెక్స్ట్ మనం దీనిలోనికే ఈ మిశ్రమంలోనికి పెరుగును వేసి మనము బాగా కలియబెట్టుకోవాలి. దీనిలోని కొద్దిగా నిమ్మకాయను కూడా యాడ్ చేయాలండి. ఇది అనేది మిశ్రమం అనేది మాడిపోకుండా మనము బాగా కలియబెడుతూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఎసురులోకి మనము బియ్యంను యాడ్ చేయాలి. బియ్యం అనేది 70% ఉడికేంత వరకు మనం ఉడికించాలి. తరువాత మనము వీటిని వడబోసుకోవాలి. దీనిలోనికి ఉప్పును కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. తగిన ఉప్పును 3 గ్లాసులు మీకు తగిన ఉప్పును యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనము ఉడకబెట్టుకున్న తర్వాత మనం దీనిలోనికి మిశ్రమంలోనికి మనము నిమ్మకాయను కూడా యాడ్ చేయాలి. మనం చికెన్ బిర్యానీ ఏ విధంగా చేస్తామో సేమ్ అదే విధంగా చేయాలి. ఏమంటే అక్కడేమో చికెన్ బిర్యానీలో మ్యాగ్నేట్ చేస్తాము, ఇక్కడ ఏం మ్యాగ్నేట్ చేయమన్నమాట, డైరెక్ట్గా చేస్తాము. నెక్స్ట్ మనము ఇది బాగా వేగిన తర్వాత దానిలోనికి ఎగ్స్ వేసి ఎగ్స్కు ఈ మసాలాలు మొత్తం పట్టుకునేంత వరకు మనము కొద్దిసేపు ఉంచాలి స్టవ్ మీద. బాగా మసాలాలని పట్టిన తర్వాత మనము ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బియ్యం అనేది 70% ఉడికిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఏమన్నా మాటలు తడబడితే క్షమించండి ఫ్రెండ్స్. నేను కొత్తగా వీడియోస్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, అందుకు కొద్దిగా మాటలు తడబడుతున్నాయి. నెక్స్ట్ ఈ రైస్ అనేది మనం వంచేసుకోవాలి. ఈ విధంగా ఉంచుకున్న తర్వాత మనము 1 by 1 లేయర్స్ అనేవి వేసుకోవాలి. చికెన్ బిర్యానీకి మనం ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా లేయర్స్గా వేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ నూనెను యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కింద అనేది మాడిపోకోకుండా అన్నము. ఒక లేయర్ ఎగ్ మిశ్రమాన్ని వేయాలి. నెక్స్ట్ ఒక లేయర్ అన్నాన్ని వేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా వేస్తున్నానో అలాగే వేయండి. ఫస్ట్ నేను రైస్ను వేస్తున్నాను. చూడండి, రైస్ను ఈ విధంగా వేసి నెక్స్ట్ మనము ఎగ్ మిశ్రమాన్ని వేయాలి. రైస్ కొద్దిగా ఎక్కువగానే వేయండి, కింద మాడిపోకోకుండా కర్రీ అనేది. నెక్స్ట్ మనము ఇక్కడ ఎగ్ మిశ్రమాన్ని వేయాలి. నెక్స్ట్ మనము ఒక లేయర్ కొద్దిగా కర్రీని కూడా దాంట్లోకి యాడ్ చేయాలి. నెక్స్ట్ ఒక లేయర్ మళ్ళీ ఎగ్ వేయాలి, మళ్ళీ ఇంకో లేయర్ రైస్ని వేయాలి. ఈ విధంగా మొత్తం యాడ్ చేసిన తర్వాత మనము ఎగ్ మిశ్రమాన్ని ఒక లేయరు, రైస్ను ఒక లేయర్ వేసి మనము నెక్స్ట్ దానిపైన ఒక క్లాత్ను కట్టి ఆవిరిపోకుండా దానిపైన ఒక ప్లేట్ను పెట్టి ఒక 15 minutes వరకు మీడియం ఫ్లేమ్ మీద మనము స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ 15 minutes తర్వాత మనము స్టవ్ను బంద్ చేసి 10 minutes తర్వాత మనము సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తే ఎగ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మొత్తం 30 minutes తర్వాత ఎగ్ బిర్యానీ చూస్తే ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, హోటల్లో బిర్యానీ ఎక్కడికి పోవాలో. నెక్స్ట్ నేను ఇక్కడేమో చికెను కేసరి అనేది చేశాను ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.